నెహెమ్యా 8వ అధ్యాయము మొదటి 10 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నెహెమ్యా 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు ధ్యానించుకుందాం. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణంలో నివాసులై ఉండరు. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, ఇశ్రాయేలు వంశావళులు అన్నీ కూడా లెక్కింపబడిన తర్వాత వారి వారి పట్టణాలకి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులైండ్రు. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చారు. ఏక మనసు అంటే అందరూ కూడి రావటం. దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో అందరూ కూడా ఏకీభవించడం అన్నమాట. నేటి దినాల్లో భర్త ఏకీభవిస్తే భార్య ఏకీభవించదు, భార్య ఏకీభవిస్తే భర్త ఏకీభవించదు, ఇద్దరు ఏకీభవిస్తే పిల్లలు ఏకీభవించరు. సో అటువంటి అనైక్యత కలిగిన దినాల్లో మనం ఉంటున్నాం. అందుకనే ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. ఐక్యత అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో. కొత్త నిబంధనలో దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుడు మనకి సహాయకుడిగా ఉండాలి అంటే ఏకంగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించి పరలోకం కొరకు సిద్ధపరుస్తుంటే కేవలం మన భూసంబంధమైన జీవితం కొరకు ఉండకూడదు. వీళ్ళు కూడా తమ పట్టణాలకు వెళ్ళినప్పుడు 7వ నెలలో అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి కనుక అప్పటి వరకు కూడా ఉండి ఏక మనస్కులై వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చారు. నీటి గుమ్మం దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. మందిరంలో కూడా అక్కడ పాత నిబంధనలో అనేకమైన గుమ్మాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గొర్రెల గుమ్మం ఒకటి, నీటి గుమ్మం అని, తర్వాత మత్స్య చేపలు అని, చేపలు అంటే రక్షణ పొందిన వారికి గుర్తు. కాబట్టి ఇలాగా నీటి గుమ్మం దగ్గరికి వచ్చారు. నీటి గుమ్మం వాక్యానికి గుర్తు. కొత్త నిబంధనలో కూడా ఉదక స్నానం అనే మాట మనం చూస్తాం. ఎఫెసీ 5:26. కేవలం యేసుప్రభు రక్తం ఒకటే కాదు కానీ మనల్ని కడిగి పవిత్రపరిచేది దేవుని యొక్క వాక్యం కూడా అవసరం. ఇశ్రాయేలు కూడా వారు బలులు అర్పించే ముందు గంగాళములో నీళ్లు చేత కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు బలి అర్పించేవారు. అలాగా వాక్యము మన యొక్క బలహీనతలన్నీ చూపిస్తుంది. మనం తెలిసి తప్పులు చేసినా, తెలియక తప్పులు చేసినా ఇవన్నీ కూడా ముందుగా వాక్యం చేత హెచ్చరింపబడాలి. అప్పుడు మన బలహీనతను వాక్య ప్రకారం తెలుసుకుని ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించి తన యేసు రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. సో ఈ పద్ధతి చాలా గుర్తుపెట్టుకోవాలి. వాక్యం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. అయితే విని అలా వదిలేయకూడదు, కానీ ఆ ప్రకారం ఎప్పుడు పశ్చాత్తాపడాలో, ఏ విషయాలు ఒప్పుకుని సరి చేసుకోవాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగలుగుతాం. లేకపోతే ఎక్కడ ఉన్న గొంగుడి అక్కడలాగే ఆగిపోతూ ఉంటాం. యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పారు. చెప్పగా యాజకుడు ఆయనకి ఎందుకు చెప్పారు? ఎజ్రాకి ఎందుకు చెప్పాడు? బోధించే. చూడండి 7:10 ఉంటుంది. చూడండి ఎజ్రా 7:10 ఉంటుంది. చూడండి ఎజ్రా త్వరగా ఏమైనా ఎజ్రా 7:10.
వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఎజ్రా 7:10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం బోధించేవాడు కాదు కానీ తాను తన కొరకు నేర్చుకుని తాను పాటించి ఇతరులకు బోధించడం. ఇశ్రాయేలు అందరూ కూడా ఆ ప్రకారం నడుచుకోవాలని ఆ విధంగా బోధించాలి. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈయన ఈ ధర్మశాస్త్రం బోధించే విషయంలో దేవుడు తను వాడుకుంటూ వచ్చాడు, ప్రజలు కూడా తను కోరుకుంటూ వచ్చారు. ఎందుకంటే తను కేవలం చెప్పట్లేదు, చెప్పిదాన్ని తన కొరకైనా చదువుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు, ఇతరులకి అప్పుడు బోధిస్తున్నాడు. అలాగా మనం అందరం కూడా సిద్ధపడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏం బోధ వింటున్నామో, ఏం బోధ చెబుతున్నామో అది సత్యమైనదా, ఆచరణకు యోగ్యమైనదా కాదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడిదాన్ని గ్రహింపశక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటిను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొచ్చాడు. ఎజ్రా ఎక్కడ తీసుకొచ్చాడు? 7వ నెల మొదటి మాసమున చదవబడి దాన్ని ఏదైతే చదువుతారో గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులను ఏం చేశాడు? సమాజం అంతటి ఎదుట ధర్మశాస్త్ర గ్రంథంను వారి ఎద్దకు తీసుకొచ్చాడు. అట్లా మన సంఘములో అనేక మంది ఉంటారు. కొత్త నిబంధనలో అందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. మొట్టమొదటిగా కొద్ది గొప్ప చదువు ఉన్నవారు, అర్థం చేసుకున్న వారు స్త్రీలైన పురుషులు అందరూ కూడా నేర్చుకోవాలి. కొన్ని విషయాలు ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు ఎవరైనా రక్షిస్తాడో, ఎవరికైతే ప్రత్యక్ష గల మనసు ఇస్తాడో, ఇప్పుడు మన మేరీ చూడండి, తనకి చదువు లేదు, ఆ ఏళ్ళు కూడా రావు, కానీ మనకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. కరెక్ట్గా బైబిల్లో ఉన్న మాటలే తను వాడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని కార్యాలు అలా ఉంటాయి, దాన్ని బట్టి చూసుకోవాలి. అందుకనే తాను ప్రతి కోడికి వస్తుంది, వాక్యం వింటుంది, విన్న తర్వాత ఆ ప్రకారం ప్రార్థన కూడా చేస్తుంది. అట్లా వీళ్ళు చదువు లేని వారని చెప్పకూడదు. వారికే వారిని దేవుడు ఎక్కువ గ్రహింపబడే ఇస్తాడన్నమాట. బలహీనుల్లో ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అలాగే బలవంతులమైన మనం అనేకసార్లు గర్విష్లో ఉంటాం. ఎట్లా అంటే, లేక చదువు వచ్చి నాకు అన్నీ వచ్చు, నేను చదువుకుంటే నాకు వచ్చేస్తుంది అని ఇంట్లోనే కూర్చుంటారు చాలా. వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు పాటించరు, ఇతరులకు బోధించే స్థితిలోనికి ఎప్పుడు కూడా రారు. అందుకని పౌలు కూడా ఎబ్రీలో అంటాడు 5వ అధ్యాయంలో, మీరు కాలమును చూసినట్లయితే మీరు బోధకులుగా ఉండాలి. బోధకులు అంటే అర్థం ఏంటి? మీరు ఇతరులకు బుద్ధి చెప్పే స్థాయిలో ఉండాలి. సో కనుక మీరు పసిపిల్లలాగే ఉన్నారంటారు. నీతి న్యాయాన్ని, మేలు కీడుని వివేచించలేని వారుగా ఉన్నారు. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి చదువు వచ్చిన స్త్రీ పురుషులందరూ కూడా వచ్చి వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి, నేర్చుకుని ఏం చేయాలి? పాటించాలి, ఆ ప్రకారం చేయాలి. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలుగుతో వినగల వారందరికీ చదివి వినిపించుచు ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము శ్రద్ధతో ఇలా ఉండాలి. దేవుని వాక్యం దగ్గర అలాగే భయభక్తులతో వినాలి. విని ఏం చేయాలి? గైకోవాలి. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 66వ అధ్యాయము 2-3 వచనాలు.
యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చదవండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవి, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్న వాడిని ఏం చేస్తున్నాడు? కేవలం వాక్యం యొక్క మన యొక్క విశ్వాస యొక్క జీవితంలో అంత ప్రభావం మన మీద ఉండాలి. సో వాక్యం విన్న వెంటనే మనకి విరిగిన పశ్చాత్తాప హృదయం అనేది రావాలి. సో ఆ విధంగా ఎవరైతే స్త్రీ పురుషులు శ్రద్ధగా విన్నారో, తెలివితో విన్నారో, వారందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో శ్రద్ధగా దాన్ని విన్నారు. మనము అపోస్తల కార్యంలో కూడా చూస్తాం. 17వ అధ్యాయంలో బెరియా సంఘస్థులు అపోస్తలుని పౌలు బోధించిన సంగతులు అలాగే ఉన్నాయో లేవని మళ్ళీ ఏం చేశారు? లేఖనాలని ఫస్ట్ విన్నారు, గుర్తుపెట్టుకున్నారు, లేదా రాసుకున్నారేమో. అయితే అలాగ ఉన్నాయో లేవు, గుడ్డిగా నమ్మేవాళ్ళు అలాగా తెలుగుతో వాక్యాన్ని నేర్చుకుని, ఇదంతా ఎందుకంటే మనం పాటించాలి. ఏమాత్రం ఎందుకంటే మనం వినట్లో కానీ చెప్పట్లో కానీ పొరపాటైనప్పుడు దాన్నే మనం పాటించామనుకోండి, నష్టమైంది. సో మొత్తానికి వినకుండా ఉన్నా కూడా ఇంకంతే నష్టం. కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో శరీరంలో జీవించడానికి 3 ప్రాముఖ్యమైనవి ఉంటాయి. ఒకటి గాలి లేకపోతే 1 నిమిషం తగ్గిపోయిపోయి చాలామంది చచ్చిపోతారు. నీరు రెండోది, అది కూడా చాలా అవసరం. మూడోది ఆహారం కొన్ని రోజుల వరకు ఉండొచ్చు, కానీ నీళ్లు కొన్ని గంటలు ఉండొచ్చు, కానీ గాలి మాత్రం లేకుండా ఉండదు. కనుక అందుకనే దాన్ని జీవవాయువు దేవుడే దాన్ని ఇస్తున్నాడు, దేవుడే తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఈ కరెంటుని ప్రభుత్వం చేతిలో పెట్టినట్టు అది కూడా పెట్టుంటే అప్పుడప్పుడు ఆగిపోయి అరగంట వచ్చేది కాదు. అప్పుడు అందరూ కూడా చచ్చిపోతారు. దేవుడు ఎంత మంచోడు చూడు. కాబట్టి అలాగా శ్రద్ధగా వినేవాళ్ళు కావాలి. అటువంటి వారికి బోధకులు కూడా ఏం చేశారంటే బోధించారు. అందరిని పిలిచి ఎంతమంది చూడు 1,00,000 మంది వచ్చారండి. అలాగే కొంతమంది బోధకులు, ఇంటర్నేషనల్ బోధకులు కూడా అలాంటి చోట మీటింగ్ పెట్టా 300 మంది వచ్చారు. అదే ఎంతమంది తెలివిగా ఉన్నారు, ఎంతమంది పాటిస్తారు అనేది తెలియదు అనమాట. అందుకని ఎప్పుడు కూడా స్థానిక సంఘం ఇంటి లాంటిది అనమాట. కాబట్టి ఎవరు భోజనం చేస్తున్నారు, ఎవరు భోజనం చేయట్లేదు, ఎవరి అరుగుదల ఎలా ఉంది అనేది ఇంట్లో మనకి తెలిసిపోతుంది కదండి. అలాగే స్థానిక సంఘం కూడా ఉండాలి. సంఖ్య మీద కాదు, కానీ తెలివిగల స్త్రీలు, తెలివిగల పురుషులు వాక్యాన్ని విని అర్థం చేసుకునేలాగా దాన్ని పాటించే వాళ్ళుగా ఉండేవారు కావాలి. తర్వాత ఇప్పుడు ఎన్నో వచనం? 4వ వచనం. అంతటా శాస్త్రీయ గజరా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడిను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా, షెమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయషేయ అనువారును. అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషము, హష్బద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచిండ్రు. ఇక్కడ పులిపేరు మీద ఆయన ఒక్కడే కూర్చోలేదు, కానీ ఇంకెవరున్నారండి? మిగిలిన పెద్దలు కూడా ఎడమ పక్కనే, కొంతమంది కుడి పక్కనే, కొంతమంది ఉన్నారు. అదే పద్ధతి ఇప్పుడు మనం కొత్త నిబంధనలు పాటించాలని అవసరం లేదు. ఓకేనండి. కాబట్టి పాత నిబంధన పద్ధతి కొద్దిగా వేరుగా ఉంటుంది, కొత్త నిబంధన అంతా కూడా ఆత్మీయంగా ఉండాలి. పౌలు ఏమంటాడంటే సమస్తము క్రమంగా జరగనిమంటాడు. 14వ అధ్యాయంలో ఉంటుంది, ఆ తర్వాత చూసుకోండి. 1 కొరింథీ 14వ అధ్యాయంలో ఉంటుంది.
సమస్తాన్ని ఏం చేయాలి? క్రమంగా జరిగించాలి. ఇప్పుడు ఆ విధంగా ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనుషుల్ని కనపరిచేది కాదు కొత్త నిబంధన పద్ధతి, దేవుని కనపరచాలి. ఇప్పుడు ఒకవేళ నేను ముందుండి పులిపేట మీద బోధించిన నా ఘనత గౌరవాల కొరకు కాదు, కానీ మీ క్షేమం కొరకు, ఆత్మీయ క్షేమం కొరకే నేను ఇక్కడ పరిచర్య చేయాలి. అంతేగాని నేనేదో గొప్ప అని చెప్పుకోవడం లేకపోతే ఇదని అదని అవసరం లేదు. దేవుడు ఆ పరిచర్య ఇచ్చాడు కాబట్టి తాను చేయాలి. ఇక్కడ ఎవరిని సన్మానించాలో వాళ్ళని సన్మానించేలాగా ఈ పాత నిబంధనలో ఈ ఎజ్రా ఆ పక్కనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా నిలవబడ్డారు. ఈ ఎజ్రా మహాదేవుడైన యెహోవాను 6వ వచనంలో స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించారు. అది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఉన్నలాగిన వాగ్దానం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామపేట కూడి ఉంటే వారి మధ్యలో ఉంటారన్న మాట. పాత నిబంధనలో ఎక్కువగా ఏంటంటే చేతులు పైకెత్తేవారు, అంటే దేవుడు పైన ఉన్నాడని అన్నారు. అబ్రహాము కూడా నా చేతులు యెహోవా వైపు ఎత్తుతానని చెప్తాడు, సహాయం కొరకు, అంటే ప్రార్థన చేయటం. కొత్త నిబంధనలో అది లేదు. ఓకే, తిమోతికి పౌలు రాస్తూ పవిత్రమైన చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి పురుషులని చెప్తాడు. అంటే పవిత్రమైన చేతులు అంటే పవిత్రమైన జీవితానికి గుర్తుగా ఉన్నాయి. చేయి చూపించామంటే మోషేకి చెప్పాడు దేవుడు, మోషే నీ చేయి నీ రొమ్మున ఆనించుకొని 4వ అధ్యాయం నిర్గమాకాండంలో ఉంటుంది, 12వ వచనంలో ఉంటుంది. నీ చేయి ఎక్కడ పెట్టుకోవాలి? రొమ్మున ఆనించుకో. తీసి చూడంటే కుష్టి వచ్చింది, హృదయం పవిత్రంగా లేదు. మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు ఏమైంది? ప్రభు క్షమించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు. వారందరి హృదయాల్ని మారుస్తాను నేను అని వాగ్దానం. విమోచన అంటే హృదయంలో జరగాలి. హృదయ పవిత్రత కావాలి, హృదయ సున్నతి కావాలి. బయటికి ఎవరైనా వేషాలు వేయచ్చు, బట్టలు చూపించే వేషాలు వేసుకోవచ్చు, సిలువ మెడలో పెట్టుకుని వేషం వేయచ్చు. కానీ హృదయ స్థితి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఆ మార్పు కావాలి. అందుకనే విరిగి నలిగిన హృదయం కావాలని దేవుని వాక్యం ఆ విధంగా చేశాడు. ఎన్నో వచ్చినప్పుడు 7వ వచనం, జనులు ఇలాగూ నిలవబడుచుండగా యోషువ, బాని, షెరాబ్య, యామీను, అక్కూబు, షబ్బతై, ఓదియ, మైషయ, కెరీట, అజర్య, యోజాబాదు, ఆనాను, ఎలాయాలు, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియదు. వీళ్ళు కొంతమంది ఏం చేశారు? ఆ ధర్మశాస్త్రం చదివిన ధర్మశాస్త్రం యొక్క ఈ దినాల్లో కూడా కొన్ని డినామినేషన్ చర్చెస్లో ఇదే పద్ధతి ఉంటుంది. ఒకడు ఏదో కీర్తన చదవమంటారు, చదివిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ఏం చేయాలి? దాని గురించి చెప్పాలి. ఒక పెళ్లి చేసినప్పుడు 3 మాటలు అలానే వాళ్ళు వీళ్ళందరినీ ఏంటంటే వాళ్ళందరినీ మినిస్ట్రీలు పరిచర్యలో అకామిడేట్ చేయడానికి అట్లా చేస్తారు, మనుషులు మెప్పు కొరకు అట్లా చేస్తారు. మన దగ్గర అటువంటి సిస్టమ్ లేదు. మనుషులు మెప్పు కాదు, కానీ పాత నిబంధన ఉద్దేశం వేరు, కొత్త నిబంధన ఉద్దేశం వేరు. మీరు ఏది చేసినప్పటికీ ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి, మనుషులకు కాదు. ఓకే, వాడు చేసే పరిచర్య చేయొచ్చు. ఒకవేళ వాక్య పరిచర్య అనుకోండి, ఈరోజు నేను చేస్తే రేపు నువ్వు చేయొచ్చు, రేపు నువ్వు చేయొచ్చు. అట్లా దినాల్లో మనం చేయాలి. దేని కొరకు చేయాలి? మళ్ళీ నీకు వాక్య పరిజ్ఞానం ఉండాలి కదా, నీ అనుభవం ఉండాలి కదా ఎజ్రాలాగా. కాబట్టి ఎజ్రా చెప్పేస్తాడు, ఎవరైనా సరే తప్పుడు మాట్లాడితే అట్లా ఎవరు నా పక్కన కూర్చోవద్దు అంటాడు, నా పక్కన నిలబడద్దు అంటాడు. ఎవరు నిలబడాలి? నాలాగా అర్థం చేసుకుని నాలాగా పాటించేవారే యోగ్యులు. అట్లా తర్వాత 8వ వచనం, ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాని అర్థము సంఘం యొక్క పరిచయం, వాక్యాన్ని జనులు బాగా గ్రహించి అట్లా చెప్పాలి. ఓకే అండి. కాబట్టి కొత్త గొప్ప మన స్థాయిలో మనం ఏం చేస్తాం చెప్పాలి.
తర్వాత ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం కూడా ఉంటుంది. వినేవారికి ఉంటుంది, చెప్పేవారికి ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం సరైన విధానంలో నేర్చుకోవాలి. ఈ దినాల్లో ఈ మీడియా వచ్చింది కాబట్టి, సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటిది, దాన్ని మళ్ళీ మనం వినవచ్చు. ఎందుకంటే చెప్పబడిన మెసేజ్లు ఏమవుతున్నాయి, రికార్డ్ అవుతుంది. ఆ దినాల్లో మీడియా ఎవరు, పరిశుద్ధాత్మే అన్ని గుర్తుపెట్టుకుని పరిశుద్ధాత్మే అన్ని ప్రవక్తల ద్వారా ఈ లేఖనాలు రాసించారు. నేటి దినాల్లో ఒకవేళ చెప్పబడిన వర్తమానాలు కూడా ఉంటున్నాయి కనుక శ్రద్ధగా మరొకసారి విని వాక్యంలో పట్టు సాధించాలి, సరిగ్గా ఎరగాలి. తర్వాత 9వ వచనంలో జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియగు ఎజ్రాయు జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో వాళ్ళకి అర్థమైందో, విగ్రహారాధన చేయకూడదు, మీరు చేశారు. లేకపోతే వీరుల దగ్గర దోచుకోకూడదు, దోచుకున్నారు. ధర్మశాస్త్రం అంతా ఈ విధంగా చేసింది. వారు ఏ తప్పులు చేశారో, ఏ తప్పులు చేస్తే ఈ యెరూషలేము గోడలు కూలిపోయినాయో, లేకపోతే ద్వారాలు మందిరం యొక్క గుమ్మాలు కాలిపోయినాయో, ఏ విధంగా మీరు బబులోను రాజ్యానికి చెరగా వెళ్ళిపోయారో, దానికి కారణం ఏంటి, ఈ విషయాలను చెప్పినప్పుడు ఇప్పుడు ఏడ్చారు. ముందు చెప్పినప్పుడు ఏడ్చారా? ఎప్పుడు ఏడ్చారు? ఎప్పుడు ఏడవాలి? ఇప్పుడు. కాబట్టి ఈ కొత్త నిబంధన ప్రకారం కూడా అనేక మంది వాక్యం వినేది వారి పరిస్థితి ఏమవుతుంది అనేది చూసుకోవాలి. అప్పుడు ఇంకా బబులోన్లకు చెరం ఉండదు. కానీ ఒకవేళ సడన్గా ఈ లోకాన్ని వదిలేసిన, యేసుడు వచ్చిన, ఇక అప్పుడు కష్టం అవుతుంది. వారు శాశ్వత జీవితం, విడుదల పొందే జీవితం చాలా కష్టం. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు? యేసుప్రభు కూడా చెప్తాడు, సిలువ వేయబడుతున్నప్పుడు అక్కడ స్త్రీలు ఉండేవాళ్ళు, యేసుప్రభు సిలువ వేయబడుతున్నాడు అని ఆ బాధను చూసి వాళ్ళు బాధపడి ఏడ్చారు. నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవాలి వద్దాలి. మనం ఏడవాలి. వాక్యాన్ని విన్నప్పుడు మన తప్పులను బట్టి మన పిల్లల కొరకు కూడా మనం ఏం చేయాలి? యోగు కూడా అటువంటి జాగ్రత్త కలిగి ఉంటూ వచ్చాడు. యోగు 1వ అధ్యాయంలో అనుదినము ఉదయాన్నే దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. ఎందుకయ్యా అంటే తన కుమారులు పార్టీలు చేసుకుంటూ ఇష్టంగా సంతోషిస్తూ దేవుని దూషించలేమో అని ఏం చేశారంటే బలులు అర్పిస్తూ వచ్చాడు. ఓకేనా? కాబట్టి అందుకనే ఇటువంటి జాగ్రత్త మనం కూడా కలిగి ఉండాలి. 9వ వచనం కదా, ఏడవద్దు, ఈ దినం ఏ దినం ఇది? యెహోవాకు యెహోవా 7వ నెల మొదటి దినం యెహోవా కొరకు ప్రతిష్ఠింపబడింది, ప్రత్యేకమైన దినం. ఇప్పుడు 7. సరే, పశ్చాత్తాపడ్డారు, మంచిదే, ఓకే. తర్వాత 10వ వచనంలో మరియు అతడు వారితో ఇట్లనను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనిన వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠిత. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు. కాబట్టి ఇప్పుడు దేవుని యందు ఆనందించాలి. ఇక్కడి నుంచి 7 పాపండి. ఏం చేయండి? కొవ్విన మాంసాన్ని తినండి, మధురమైన పానాన్ని తాగండి. ఇతరులకి ఏమీ సిద్ధపరచుకొని వారికి ఏం చేయాలి? వంతులు పంపించండి. బీదవారికి మీరు వండుకున్న దాంట్లో వారికి కూడా ఈ దినం ప్రతిష్ఠిత దినం, మీరు సంతోషించండి, ప్రభుని బట్టి ఆనందించండి. ఎందుకంటే మనందరినీ విడిపించి తీసుకొచ్చాడు, వాగ్దానాన్ని నిబంధన నెరవేర్చాడు. ఇప్పుడు అన్నీ చక్కగా మందిరాన్ని అన్నీ బాగు చేసుకున్నారు, మీరంతా ఐక్యతలోకి వచ్చారు. సో
అంత దేవుని సేవ. ఇక్కడి నుంచి ఏం చేయాలి? చక్కగా ఐక్యత చేయాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఉల్లంఘించకూడదు కదా. ఏదో ఈరోజు ఏడవటం కాదు, కానీ అందుకనే మనకు ప్రతి ఆదివారం ఇచ్చారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఏడవాలా నవ్వాలా? తప్పిపోయిన కుమారుడు దిలీప్ వచ్చాక ఏడ్చారా నవ్వారా? సంతోషం. కానీ ఆయన ఏడ్చాడు. ఎవరు? పెద్దోడు ఏడ్చాడు. పెద్దోడు ఏడ్చే దినం కాదు. ఏ దినం ఇది? వచ్చాడు సంతోషించి సమకూర్చబడ్డాడు, పాపి పశ్చాత్తాపడ్డాడు కదా. మనం కూడా చెప్తూ ఉంటాం, ఎవరు ఎటువంటి అన్యాయం చేస్తున్నారు ఏంటంటే పశ్చాత్తాపడటం మనకు కావాలి. చేసిన తప్పులు చేయకుండా వారి ఆత్మీయ నష్టాలు దేవుని యొక్క శిక్షా విధిలోకి రాకుండా ఉండాలని ముందుగా ప్రార్థన చేస్తాం. ఎవరు చేసే కీడు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరి కీడుని ప్రతిఫలం వాళ్ళే అనుభవిస్తారు. అట్లా కాదు. కానీ అయితే మనం వారి క్షేమం కొరకు ఏం చేయాలి? సరి చేసుకోవాలి, మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తాం. అందుకనే ప్రభు దినం కూడా మనం ఏం చేయాలి? తప్పిపోయిన కుమారుడు మారుమనసు పొంది వచ్చినప్పుడు తండ్రి తన కుమారుడిగా చేర్చుకున్నాడు. తండ్రికి ఉన్న ప్రేమను బట్టి, దయను బట్టి, తర్వాత కొవ్విన దూడను వధించి ఏం చేశారు? సంతోషించారు. అలాగా యేసు ప్రభు అనే పసుకా బలి పశువు మన కొరకు వధింపడ్డాడు కాబట్టి మనం ఏడవటానికి కాదని పశ్చాత్తపడి పాపాలను సరిదిద్దుకుంటూ పవిత్రంగా దేవుని కొరకు ప్రతిష్ఠించిన దినము నుంచి దేవుని ఆనందింపజేసే వరకు ప్రార్థన చేసుకుంటూ